రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో గండి మైసమ్మ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున శనివారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తాలో మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు పిసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా రావడంతో పార్టీ శ్రేణులు బాణసంచా హటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ భద్రత, మొన్న పెట్టిన జనరంజకమైన బడ్జెట్, మధ్యతరగతి 10 లక్షల లోపు ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేసిన సందర్భంగా ముందుగా నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు శ్యామరావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ మలేష్ యాదవ్, బౌరంపేట మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు ఎస్ సత్యనారాయణ రెడ్డి, సత్యరెడ్డి, ఆకుల మల్లేష్, పిట్ల లక్ష్మణ్, మేడోజు రమేష్ చారి, యువ మోర్చా కన్వీనర్ ఆకుల విజయ్, ఎస్టీ మోర్చా నాయకులు ఎం వెంకటేష్ నాయక్, సోషల్ మీడియా కన్వీనర్ భానుప్రసాద్ గౌడ్, యశ్వంత్ రెడ్డి, అనిల్, జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బీజేపీ విజయడంకం ఊహించిన సందర్భంగా దుండియాల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు రావడం జరిగింది. మరియు రాజకీయ అధ్యక్షులు మలేష్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులు శ్యామరావు గారు, బౌరంపేట మాజీ సర్పంచ్ మంగమ్మ గారు మరియు కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకులు ట్యాక్సీని 10 లక్షల వరకు ట్యాక్సీని తగ్గించి ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రజలు సంతోషంగా బీజేపీకి, నరేంద్ర మోడీకి మరొకసారి గుండె ఎత్తుకొని తిరిగెత్తి చాటి మరొకసారి విజయాన్ని అందించినందుకు ఢిల్లీ ప్రజలకు ఈ తెలంగాణ ప్రజల తరఫున పనిచేస్తుందని ఈ సమూహంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై భారత్. ఎన్నికల తర్వాత జరిగినటువంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో సొంత మెజార్టీకి కేవలం కొన్ని సీట్లు తక్కువ ఉంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా రకరకాలైనటువంటి దుష్ప్రచారం చేసిన విషయం మన అందరూ కూడా తెలుసు. కానీ ప్రజల ముందు నవ్వుల పాలైపోయి ఈరోజు మరి ఎన్నికల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా చీకొట్టడం జరిగింది, చీకుట్లని తరిమివేయడం జరిగింది. మరి ఈనాడు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా అన్ని ఏ రాష్ట్రంలో జరిగిన భవిష్యత్తులో జరగబోయేటటువంటి బీహార్ కావచ్చు, లేదా ఇంకేదైనా రాష్ట్రంలో జరిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు మన యొక్క తెలంగాణ ప్రజల తరఫున, మనందరి తరఫున ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.